ఆ మధ్యన ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నా నేను. ఇది 4 వీలర్. కొని పెద్ద తలనొప్పి ఫేస్ చేశా. ఏందయ్యా అంటే ఛార్జింగ్. బండెక్కినప్పటి నుంచి ఎక్కడ ఛార్జింగ్ చేయించుకోవాలా అన్నట్టు అదో గుండెదడ అనమాట. ఎందుకంటే పెట్రోలు, డీజిల్ అయితే గనక ఇక్కడ కాకపోతే అక్కడ ఎల్‌పీజీ గావచ్చు, ఎల్‌ఎన్‌జీ గావచ్చు, ఎల్‌పీజీ గావచ్చు ఇట్లాంటి వాటికి ఛాన్స్ ఉంది. కానీ ఇవేమో రేర్. అది కూడా ఒక్కో చోట ఛార్జింగ్ పెడితే 3 గంటలు, 4 గంటలు. బాగా సూర్యాపేట దగ్గరైతే మాత్రమే అరగంటలో ఛార్జింగ్ అవుతది. అది కూడా అరగంట టైం తీసుకుంటది. స్టార్టింగ్ ఆళ్ళేమో 400 కిలోమీటర్లు అని చెప్తారు. తీరా చూస్తే 200 కిలోమీటర్లకే అయిపోతా ఉంటది. అలాంటి దాంతో 7, 8 నెలల్లో టెన్షన్ పడి ముందు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మి పడేశాననమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్ద సమస్య ఛార్జింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు క్రమంగా ఊర్లో తిరగడానికైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ బానే ఉన్నాయి. సేఫ్‌గానే ఉన్నాయి. ఖర్చు తక్కువ. అలాగే ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ అనతో భారీ ఎత్తునే కొంటున్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడేదో ఛార్జింగ్ స్టేషన్స్ భారీగా పెడతా ఉంటున్నారు. అంతా సంతోషంగా ఉంది. పల్లె ప్రాంతాల్లో కూడా అవి పెట్టాలి. అప్పుడు బాగా ఎదుగుదల ఉంటుంది. అయితే నేను ఆ మధ్యన కాశీ వెళ్ళినప్పుడు చూసా. కాశీలో ఎక్కడికక్కడ అన్ని ఆటోలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే. అందులో మధ్యలో బ్యాటరీ మార్చేస్తా ఉంటారనమాట. అక్కడ కంప్లీట్‌గా పెట్రోల్, డీజిల్ తీసేసి ఎలక్ట్రిక్ వెహికల్సే పెట్టారనమాట. అలాంటిది ఈ 4 వీలర్స్‌లో కూడా వస్తే బావుంటుంది అని నేను అంతకుముందు ఒకసారి వీడియో కూడా చేశా. ఇప్పుడు చూస్తే సామ్‌సంగ్ బ్యాటరీ ఇప్పుడు 600 మైళ్ళు వస్తుందట. 9 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలట. దీన్ని వరల్డ్ పెట్రోల్ కిల్లర్ అని పిలుస్తున్నారు. కరెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్‌లో వచ్చేటప్పటికి 64% ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే సిల్వర్ మైనింగ్ ద్వారా ఇది ఇంప్లిమెంట్ అవుతుందన్నటువంటి లెక్క తేల్చి చెప్తున్నారు.